కేటీఆర్ చాలా అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది, పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి పొరపాటు జరగదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొరపాటు జరిగింది అని చెప్పేసి. సో ఎలా చూడాలి సార్ ఇది? అంటే వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి కూడా కేటీఆర్ చెప్తూ వచ్చాడు ఇది. అంటే ఒక దశకు వచ్చేవరకు ఎన్నికల ప్రచారంలో మొదలయ్యాక కొంతమందికి అర్థమైపోయింది. వాస్తవానికి ఈ రెండు ఆప్షన్స్ కూడా టీఆర్ఎస్ నాయకత్వం మీద ఉండే. ఒక ఆప్షను సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎలక్షన్స్కి వెళ్ళడం, రెండో ఆప్షను బాగా వ్యతిరేకత ఉన్న ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన వారిని మార్చాలి అని. కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ మారిస్తే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు, ఇంకో మంది మీకు జక్కంపేట ఎమ్మెల్యే, అలాగే ఎంఎస్ బాబు, ఇలా మనకు పేర్లు వస్తున్నాయి. బహుశా ఇంకా చాలామంది క్యూలో ఉంటారు. సో అందువల్ల ఒక్కసారి మనం కనుక ఎమ్మెల్యేలు మార్చడం మొదలు పెడితే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళడం, రెండవది ఆ వివిధ నియోజకవర్గాల్లో కూడా ఆస్పిరెంట్స్ ముందుకు వస్తారు. అంటే అక్కడ మార్చినప్పుడు ఇక్కడ ఎందుకు మార్చకూడదు అనే డిమాండ్లు కూడా ముందుకు వస్తాయి. సో బీఆర్ఎస్ కోమో 88 గెలుచుకున్నారు, ఇతర పార్టీల వాళ్ళకి కలిస్తే మోర్ దెన్ 100 ఉన్నారు. అందులో 20 మందో 30 మందో 40 మందిని మార్చి వాళ్ళంతా పార్టీ మారి నానా రచ్చ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కనుకనే వీళ్ళు మారుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఎందుకు మారుతారు అనేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది అని టీఆర్ఎస్ నాయకత్వం భావించి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే వెళ్ళాలని ధైర్యంగా పోయారు. రెండవది, కేసీఆర్ పట్ల ఉన్న సానుకూలత ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమిస్తుందని ఆశించారు. కానీ కేసీఆర్ పట్ల ఉన్న ప్రతికూలత, అసంతృప్తుల్ని గుర్తించలేకపోయారు. అన్నిటికీ మించి ఓటర్ ఫ్యాటింగ్, అంటే 10 ఏళ్ళు అయింది కదా, ఎప్పటికీ వీళ్ళేనా అన్న భావన ఎమ్మెల్యేల పైన లేదు, అది కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన పార్టీగానే ఉంది. ఆ వ్యాక్టర్ను గుర్తించక వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోయారు. ఇతర నాయకులకు అది అర్థమైంది. అందుకే కేటీఆర్ అనేక టీవీ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, మేము సిట్టింగ్లను మార్చితే 100 గెలుస్తామని కేసీఆర్ సార్కి చెప్పాము, లేదు మనతో ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కనుక మనం వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారు. ఈలోగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు, దమ్ముంటే మీరు సిట్టింగ్లకి ఇవ్వండి అని. ఒక రకంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రొవోక్ చేశారు, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే పెట్టండి అని. సో అందువల్ల బీఆర్ఎస్ ఏంటంటే ఇనీషియల్ అడ్వాంటేజ్ తీసుకుందాం, చూడండి మా ప్రభుత్వం పట్ల ఎంత సానుకూలత ఉంటే, మా ఎమ్మెల్యేల పట్ల ఎంత సానుకూలత ఉంటే మేము సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోతున్నాం, అలాగే కేసీఆర్కున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అని చెప్పాలి అన్నది ఒకటి. రెండవది, ముందుగానే ప్రచారం చేసుకోవచ్చు, కాంగ్రెస్ బీజేపీ ఇంకా తలమణకలవుతుంటే అభ్యర్థుల గురించి వీరు కొట్టేయచ్చు అనేటువంటిది మరో అంచనా. ఈ రెండు అంచనాలతో వారు సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారన్న సామెత ఉంటుంది కదా, మీకు పార్లమెంట్ ఎన్నికలకు నరేటివ్ మారిపోతుంది. ఎందుకంటే మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా అనే అంశంపైన జరిగే ఎన్నికల్లో ఈ సిట్టింగ్లను మార్చడం అనేది అంత పెద్ద సమస్యగా ఉండదు. ఒకటి, నేను ఇంతకుముందే చెప్పినట్లు ఎమ్మెల్యేతో పోలిస్తే ఎంపీకి నిరంతర ప్రజల స్క్రూటినీ ఉండదు, నిత్యం ప్రజలతో ఆ రకమైన సంబంధాలు ఎమ్మెల్యేతో ఉన్నట్టు ఉండవు. అందువల్ల సిట్టింగ్లను మార్చడము మార్చకపోవడం అనేది పార్లమెంట్ ఎన్నికలకు ఆ స్థాయిలో ప్రధాన అంశం కాదు. అన్నిటికీ మించి అది కేసీఆర్ ప్రభుత్వం పైన రెఫరెండం కాదు. బట్ స్టిల్ బలమైన అభ్యర్థుల్ని పోటీ పెట్టాలని ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు ఇది ప్రెస్టీజియస్ ఎలక్షన్ కనుక ఆ మేరకు అనేక రకాల ప్రయోగాలు అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాల నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. నాగేశ్వర్ గారు, కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి సార్. ఆ తర్వాత పోటీకి సంబంధించి